రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేసినట్టు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనలో 5గురు అరెస్టు కాగా మరో 2 పరారీలో ఉన్నట్టు డీసీపీ తెలిపారు. 35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా డ్రగ్స్ ముఠా నిందితుల నుంచి 2 పాస్పోర్ట్లు, 10 మొబైల్స్, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు ప్రవేశించేందుకు వీలేదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ మూలాలని పెకిలించే లక్ష్యంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. డెకోయ్ ఆపరేషన్ తో సూత్రధారులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేపట్టారు. అంతరాష్ట్ర ముఠాలను పట్టుకునేందుకు వెళ్లే పోలీసులు తప్పనిసరిగా ఆయుధాలు తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించడం సహా లక్షలాది మంది యువత భవితవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్న మత్తు స్మగ్లర్లను వదలబోమని టీజీ న్యాబ్ అధికారులు స్పష్టం చేశారు. సైబరాబాద్ లో వర్క్ చేస్తుంది బెంగళూరులో. తర్వాత అతను విశాఖపట్నం చెందిన అతను. ఇతని మీద కూడా డ్రగ్ కేసు ఉంది. ఎవరు ఇప్పుడు ఈ అల్లం సత్య వెంకట గౌతమ్ మీద కేపీహెచ్బి కాలనీలో 2020లో ఒక డ్రగ్ కేసులో ఇతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. చార్జ్షీట్ అయి ఉంది. ఆ కేసు ఇప్పుడు ట్రయల్లో ఉంది. మహబూబ్ షరీఫ్ అని ఇతను కొరియోగ్రాఫర్ చేస్తుంటాడు ఈవెంట్స్ లో అన్నిట్లో కూడా. ఇతను మన దగ్గరే బండ్లగూడ జాగీర్లో రాజేంద్ర నగర్ లిమిట్స్ లో ఉంటున్నాడు. ఈ 5గురు కలిసి ఈ డ్రగ్ కొకైన్ 199 గ్రామ్స్ కొకైన్ తీసుకొని వచ్చి డిస్ట్రిబ్యూషన్ కి వెళ్లాల్సిన ఆ ప్రాసెస్ లో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అరెస్ట్ అబ్స్టాండింగ్ ఉన్న ఈ డివైన్ ఎబుకా సుజీ ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతని ఫొటోస్ కానీ ఇవన్నీ మీకు షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరికి రిక్వెస్ట్, మీ ద్వారా అందరూ ప్రజల్లోకి వెళ్తే ఎవరైనా సరే గుర్తించి వీళ్ళ తరఫున ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే పిఎస్ ట్యాబ్ నెంబర్ కి లేదా పోలీస్ నెంబర్స్ కి ఏ నెంబర్కైనా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము.